హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులో ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త చెప్పారండి. ఏ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 1 నుంచి ఇంటింటికి రేషన్ మానేసి రేషన్ డీలర్ల వద్ద రేషన్ తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. మొదటి రోజే 18 లక్షల మంది అయితే రేషన్ తీసుకున్నారు. ఇచ్చే రేషన్లు కూడా 4 సరుకులు ఇవ్వడం జరుగుతుంది. అందులో బియ్యము, కందిపప్పు, పంచదార ఇస్తే రాగులు, లేకపోతే ఇంకో ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎన్నో తేదీ వరకు ఇస్తారంటే 1వ తేదీ మొదలుకొని 15వ తేదీ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ యొక్క రేషన్ పంపిణీ అయితే చేస్తారు. రేషన్ డీలర్ల వద్ద ఒక QR కోడ్ లాంటిది పెట్టడం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఎటువంటి సందేహాలు వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా వారు అక్కడ ఉన్నటువంటి బోర్డు మీద ఉన్న నెంబర్కు మీరు కాల్ చేసినట్లయితే వెంటనే స్పందించడం జరుగుతుంది. సో ఎటువంటి సమస్య ఉన్నా కూడా దాన్ని పరిష్కరించడం జరుగుతుంది. ఎవరైతే వికలాంగులు, వృద్ధులు ఉన్నారో ఈ మొదటి 5వ తేదీలో కల్లా వారికి రేషన్ ఇంటింటికి రేషన్ డీలర్లు పట్టుకెళ్ళి ఇస్తారు. వారికి ఏదైతే మధ్యాహ్నం సమయంలో ఖాళీ 4 గంటల సమయం ఉందో అప్పుడు అయితే ఇప్పుడు మనకు వచ్చినటువంటి కొత్త సమస్య ఏంటంటే రాష్ట్ర మంత్రివర్యులు కోల్లు రవీంద్ర గారు అయితే ఒక గొప్ప శుభవార్త చెప్పడం జరిగింది. చాలామంది ఎండలో ముసలోళ్ళు నెత్తి మీద ఈ యొక్క మూటలు పట్టుకొని వెళ్తుంటే రేషన్ బియ్యం ప్రభుత్వం అది చూసి చలించిపోవడం జరిగింది. సో చాలామందికి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే త్వరలోనే రేషన్కి బదులు డబ్బులు పంపిణీ చేస్తామనేది అయితే తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కొన్ని ఎన్నికల ఏవైతే ప్రచారాలు ఉంటాయో, కొత్తగా జరుగుతున్న ఎన్నికలో అక్కడ ప్రచారం చేసిందనమాట. మీరు రేషన్ సన్న బియ్యం ఇచ్చుకున్న తెలంగాణలో అమ్మేసుకుంటున్నారు. అలాగే బియ్యం ఇస్తున్న, దొడ్లు బియ్యం ఇస్తున్న కూడా చాలామంది అమ్మేసుకుంటున్నారు. కొంతమంది తినలేకపోతున్నారు, కొంతమంది తెచ్చుకోలేకపోతున్నారు. ఈ సమస్య ఎవరికీ లేకుండా గ్యాస్ డబ్బులు ఎలాగైతే 3 విడతలు కలిపి ఒకేసారి ఖాతాలో వేస్తున్నామో, అలాగే 12 నెలలకు సంబంధించిన బియ్యం, కందిపప్పు ఎక్కువ ధరకు కట్టి ధరలు అందించడం వల్ల ప్రభుత్వం లాస్ అవుతున్నది. అదే డబ్బులు వీరికి ఇచ్చినట్లయితే లబ్ధిదారులకు రేషన్దారులకు వారు నచ్చిన బియ్యం కొనుక్కుంటారు, నచ్చిన కిరాణా సరుకులు కొనుక్కుంటారు అని ప్రభుత్వం ఆలోచన చేయడం జరిగింది. అది త్వరలోనే మేము సాధ్యాలు చూసి అమలు చేస్తామని మంత్రి కోల్ల రవీందర్ అయితే వివరించడం అయితే జరిగింది. అయితే ఈ నెల 2 నెలలు అయితే చూసి పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఈ యొక్క రేషన్కు బదులుగా డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం. దాని గురించి అప్డేట్ రాలేదు. వచ్చిన వెంటనే మీకు వీడియో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.